Hello guys, name me Balu Stories and welcome to day 28 in our 100 days, 100 vlogs. ఇప్పుడే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాస్ట్ 3 days వ్లాగ్స్లో మనం మోటో వ్లాగింగ్ ఓన్లీ సిటీస్లలోకి హైత్ నగర్ వనస్థలిపురం ఇటు సైడ్ ఎక్స్ప్లోర్ చేసినాం కదా. సో ఈరోజు జస్ట్ అట్లా నేచర్ని ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి హైత్ నగర్కి పక్కనే ఉన్న లైక్ కొన్ని నేచర్ ప్లేస్ అని అంటే అక్కడ చూడడానికి స్పెషల్గా ఏముండదు, బట్ అట్లా బైక్ డ్రైవింగ్కి వెళ్తే అదొక బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. సో వాటిని ఎక్స్ప్లోర్ చేసి లైక్ మీకు చూద్దామని చెప్పేసి అయితే అనుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. Let's go. Let's start from here guys. యాక్చువల్గా ఏందో అసలు లాస్ట్ 2 days నుంచి అంత లోన్లీగా ఉండడము, అసలు ఏందో అంత మజా వస్తలేదు బ్లాగ్స్ తీస్తుంటే. అసలు ఏందో ఏమో కొంచెం నన్ను నేను ఫ్రెష్ చేసుకోవడం కోసం ఈరోజు అయితే నేచర్ని విజిట్ చేయడం కోసం అయితే వెళ్తున్నా. సోలోగానే వెళ్తున్నా, ఎవరు లేరు. మ్యాక్సిమం మన బ్లాగ్లో తెలుసు కదా, ఇక నేను ఒక్కనే ఉంటా. ఏడిపోయినా అదేం రోగమో నాకైతే. మంచిగా ఇట్లా ఫ్రెండ్స్తో తిరిగి ఎవరైనా తీసుకోపోదామని అసలు ఉండదే అనుకుంటా, కానీ అవతలలో ఎవరు రారు. బా నాకు పెద్ద అది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అని అంటే నాకు కూడా తెలియదు. బేసిక్గా ఏంటంటే నేను ఎప్పుడైనా ఇటు గట్కేసారు వెళ్ళేటప్పుడు, లేదనంటే ఇటు పెద్దంబర్పేట ఇటు బ్యాక్ సైడ్ వెళ్ళేటప్పుడు, లేదంటే కుంట్లూరు వెళ్ళేటప్పుడు వెళ్తే ఇక్కడ ఒక ప్లేస్ చూసిన. నిమ్మలంగా ఎవ్వరు ఉండరు, మనుషులు ఎవ్వరు ఉండరు. మనం మన బైక్ మన బాధల్ని రివైవ్ చేసుకొని సో అట్లుంటుంది అనమాట, కామ్గా ఎవరు ఉండకుండా. సో అలాంటి ప్లేస్కి వెళ్ళి కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందామని చెప్పేసి అనిపించిండే. ఎప్పుడు ఈ సిటీలో ఉండి ఆ పొల్యూషన్లా ఉండే బదులు ఎప్పుడైనా ఇట్లా లీవ్ తీసుకొని ఇట్లా అవుటింగ్కి వెళ్తే అదొక టైప్ ఆఫ్ మజా అంతే. వాటి నుంచి మనకి ఏం రాదు, కానీ అదొక పీస్. సడన్గా ఏదో పక్క విలేజ్కి వెళ్ళిన ఫీల్ వస్తుంది అటు సైడ్ పోతే. సో అందుకే ఈరోజైతే అటు వెళ్తున్నా. అండ్ ఆ ఏరియాలో కొన్ని క్రికెట్ గ్రౌండ్స్ కూడా ఉంటాయి, మీకు చూపించడానికి ట్రై చేస్తా. అది మీకు యూజ్ అవుతుండొచ్చు. ఎవరైనా ఇక్కడని కదా హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా సరే చాలామంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆడుకుంటారు తెలుసా. సాటర్డే సండేస్ ఎప్పుడైనా వీక్ డేస్లో నాకు తెలిసి ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్లో కూడా ఆడుతుండొచ్చు. ట్రై చూద్దాము అక్కడ ఉన్నారా లేదా, అండ్ ట్రై కూడా చేస్తా లోపల ఒకవేళ అక్కడ గ్రౌండ్ ఎట్లా ఉంది ఏంది చూపించడానికి. ఇది హైత్ టు నాగోల్ రూట్. ఇక్కడ అసలు 5 years బ్యాక్ ఏం లేకుండే, ఇప్పుడే మంచిగా డెవలప్ చేసుకుంటారు. చూడు ఎంత మంచి ఇల్లులు అయినాయి, స్కూల్స్ అయినాయి. ఒకటేంటంటే కొంచెం రోడ్ ఎక్స్టెండ్ అయితే బాగుంటుంది. సింగిల్ రోడ్ అయితే కష్టం అవుతుంది ఇక్కడ. చూడండి అసలు ఎంత డెవలప్ అయింది. కాకతీయ స్కూల్ అండ్ ఇక్కడ మంచి బోర్డింగ్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ నిన్నటి బ్లాగ్ చూసిన వాళ్ళైతే నన్ను ఎంత తిట్టుకుర్రో అనిపిస్తుంది. ఎందుకనంటే నిన్న ఏడికి కొత్తపేట నుంచి ఎల్బీనగర్ వస్తుంటే కింద రింబల్ స్ట్రిప్స్ ఉంటాయి కదా రోడ్డు పైన, ఇట్లా వైట్ లైన్స్ ఉంటాయి సైడ్కి యాడ్ చేస్తా. అయితే అవి దాని మీద బండి పోవడం వల్ల మైక్ డిస్కనెక్ట్ అయింది మొబైల్ నుంచి. నేను చూసుకోలే, బేసిక్గా ఇంటికి వచ్చేంత వరకు నేను చూసుకోలే. ఒరే అమ్మ ఇదేందిరా, నాకు వాయిస్ పోయిందని కూడా తెలియదు. మొత్తం వాయిస్ పోయింది. ఇంకా నాకు చిరాకు లేచింది. ఆ రింబల్ స్ట్రిప్స్, నాకు ఆ రింబల్ స్ట్రిప్స్కి ఏముందో తెలియదు, కానీ ఎప్పుడు వాటితోనే లొల్లి ఎక్కడున్నా సరే. ఈవెన్ కొన్ని టైమ్స్ హైటెక్ సిటీలో కూడా లాస్ట్ మన ఈ బండి కాకుండా యాక్టివా వేసుకొని పోతుండే. యాక్టివా వేసుకొని పోయేటప్పుడు కూడా అట్లనే అయింది. ఆ రింబల్ స్ట్రిప్స్ మీద మొత్తం బండి ముందరికిళ్ళ ఖరాబ్ అయిపోయింది. అరే మళ్ళీ చేయించుకోవడానికి నాకు ఒక 500 పట్టింది. మీరు అంటుండొచ్చు ఏముంది బ్రో మరి అక్కడ మెల్ల పోవచ్చు కదా అని. నేను ఎట్లానంటే అవి ఇప్పుడు ఎట్లా కనిపిస్తాయి తెలుసా, అక్కడ ఉన్నాయనుకోండి అది వైట్ లైన్స్ లాగానే కనిపిస్తాయి.
దగ్గర పోతే అర్థమవుతుంది కొంచెం ఓకే అవి ఇట్లా పైకి ఉన్నాయి, ఇక మన బండి ఖరాబ్ అవుతుంది, దగ్గర వెనక రిలీజ్ అవుతాం. సో అది నేను ఫస్ట్ టైం అనమాట ఫేస్ చేయడం. సో అట్లా కొంచెం బైక్ రిపేర్ వచ్చినుండే, నాకు మళ్ళీ ఎక్స్ట్రా బొక్క పడ్డది. అప్పటి నుంచి జర అవి వాటి దగ్గర జాగ్రత్తగా వెళ్తున్నా అట్లా అనమాట. ఇది ఇల్లులేనా అయ్యా అనుకుంటా, కానీ బాగుంది చూడండి. పైన ఒక పార్కింగ్, కింద ఒక పార్కింగ్, మళ్ళీ వాళ్ళకి సైడ్కి ఇదే 2 BHK డిగ్నిటీ హౌసెస్ అంట, కాలనీ హత్తి కూడా అంట. మంచిగా ఈవినింగ్ ఒక 4 పోరలు వేసుకొని ఇగో ఇక్కడ మంచిగా ఇక్కడ బాక్స్ గడ్డ ఆడుకుంటారు. ఈ ఐట్నర్లా ఈ కుంట్లూరు రోడ్లు ఉన్న ఒకటే ఒక బాక్స్ క్రియేట్ అది ఒకటే. అండ్ మేము ఎప్పుడైనా వచ్చినా కూడా ఇడికే వస్తాం, ఎప్పుడైనా వెళ్తే మళ్ళీ బ్లాగ్ తీయడానికి కూడా ట్రై చేస్తాం. ఇది నాగోల్ రూట్, మరి ఇప్పుడు కుంట్లూరు రోడ్కే ఆడేవాళ్ళు అనమాట. ఇక్కడ నుంచి ఇంకా అటు సైడే కొంచెం ఇంకా బాగుంటాయి. ఇది ఈడికి ఎండ్, ఇక ఇది కొంచెం అటు పోగానే అన్ని చెట్లు గిట్లు పుట్టలు వస్తాయి. ఇక వర్షం పడితే బాగుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మంచిగా చూపించడానికి కూడా చాలా బాగుంటుండే. ఎంతైనా అసలు మాన్సూన్, వింటర్, రైనీ సీజన్ వస్తే నెక్స్ట్ లెవెల్. ఇంకా సమ్మర్ అని అంటే ఇక ఏమున్నాయి, ఇక సముద్రాలు ఇవి పట్టుకొని తిరగాలి. బట్ వింటర్లోనే అసలైన నేచర్ అందాలని చూడగలుగుతాం. సమ్మర్లో ఏముంది, అన్నీ ఎండిపోయి ఉంటాయి, ఆగమా ఉంటుంది. కానీ అట్లనే సమ్మర్ నాకు ఇష్టం అని కాదు, సమ్మరే ఇష్టం వీటికంటే. కాకపోతే నేచర్ని ఎంజాయ్ చేయాలని అంటే వింటర్ ఇవే బెటర్ ఉంటాయి. అట్లా నేను ఇప్పటి నుంచి అంటే లాస్ట్ 1.5 month అవుతుంది అనుకుంటా క్రికెట్ మళ్ళీ స్టార్ట్ చేసిన అనమాట. అంటే ఇక ఫ్రెండ్స్ తోటి వెళ్ళి క్రికెట్ ఆడడం బయట. సో వెళ్తే మేము వెళ్ళి చూపిస్తా కదా, అట్లాంటి గ్రౌండ్స్కి వెళ్తాము. సో రెంట్ ఏంది అండ్ ఎవ్రీథింగ్ అక్కడికి వెళ్ళి నాకైతే మాట్లాడుకుందాం. మై గాడ్ బాగుంటుంది కదా అట్లా బయటికి వచ్చి పిల్లల్ని అట్లా రైడ్కి తీసుకొస్తే ఆ హ్యాపీనెస్సే వేరు. క్యూట్ గర్ల్స్కి పింక్ అనేది ఇక బై బర్త్ ఇక వాళ్ళ బ్లడ్లో ఉంటుందేమో, ఇక పింక్ వేసుకోవాలి, ఇక పింక్ ఫేవరెట్ అని. అంటే చిన్నపిల్ల వేసుకుందాను కదా, జస్ట్ కామెడీ వైజ్ చెప్తున్నా. చాలామంది ఎవరన్నా ఏదైనా కొనుక్కుందామని పోతే కొంచెం వైట్గా ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ పింకే చూస్ చేసుకుంటారు, దాని తర్వాత ఏదైనా లైట్ పింక్. ఓ అందుకే ఇవి డేంజర్ అనమాట ఈ రోడ్లు. అసలు అది ఏముందో కూడా కనిపించదు, ఇవన్నీ ఏందో గుడిసెలే ఉన్నాయి ఇటు సైడ్ కాలనీలు. సిపిఐ అంట, అన్ని గుడిసెలే ఉన్నాయి ఇటు సైడు. సో ఇక ఇక్కడ నుంచి ఇంకా ప్లేసెస్ స్టార్ట్ అవుతాయి చూడండి. ఇక ఇట్లా మొత్తం గ్రీనరీ ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది గైస్. ఇట్లాంటి వాటికి వస్తే ప్రపంచం మర్చిపోయి బండి తీసుకొని బయటికి వెళ్ళి ఏది ఆలోచించకుండా కొంచెం సేపు మన లైఫ్ ఎంజాయ్ చేసినాం ఉండేటట్టయితే ఇక్కడికి రండి, బాగుంటుంది. ఈ ఏరియా పేరు కూడా ఏందో నాకు తెలియదు, వస్తూనే ఉంటా ఇదే ఏరియాలకి వెళ్ళి, కానీ ఏరియా పేరే తెలియదు. తంతరు నన్ను ఎవడన్నా పట్టుకొని తెలియదనంటే ఈడనే ఉండు కూడా. ఇగో మనకి కావాల్సిన గ్రౌండ్స్ వచ్చిన చూపిస్తాను. మనకి ఇక్కడ రైట్ సైడ్లో గ్రౌండ్స్ ఉంటాయి. ఇక్కడ మళ్ళీ రోడ్డు డబల్ లేన్ అయింది చూడండి. మళ్ళీ అక్కడ ఇంతకుముందుకు వెళ్ళింది సింగిల్ లేనే ఉండే. ఓకే ఇగో ఇదే అన్నమాట గ్రౌండ్స్. నాకు తెలిసి ఆడుతున్నట్టు ఆల్రెడీ. రేపు మళ్ళీ మాకు ఇక్కడే మ్యాచ్ కూడా ఉంది ఎల్లుండి. ఇది కాదు, ఇది ఒక టీ టైమ్. ఇక్కడ మీకు బాల్స్ కావాలంటే దొరుకుతాయి. ఒకవేళ గ్రౌండ్ లెదర్ బాల్స్ ఉంటాయి కదా, మేము ఒకవేళ ఈ గ్రౌండ్లో ఆడే మ్యాక్సిమం అందరు లెదర్ బాల్స్తోనే ఆడతారు. ఇగో ఇది కనిపిస్తుంది కదా, ఇగో ఇదే గ్రౌండ్. ఆల్రెడీ క్రికెట్ ఆడుతున్నారు. ఓ మై గాడ్, నేను ముందర చూసుకోవట్లే, అంత మట్టి ఉంది. ఓ షట్, సారీ మేడం. అగో ఇదే గైస్, ఇగో కనిపిస్తుంది కదా, ఇది గ్రౌండ్. ఎంత బాగుంది కదా, బ్యూటిఫుల్గా. ఇది ఫస్ట్ గ్రౌండ్, సెకండ్ గ్రౌండ్ ఇక్కడ ఉంటాయి, అండ్ మొత్తం 3 గ్రౌండ్లు ఉంటాయి. అక్కడ ఇంకొక గ్రౌండ్ ఉంటుంది.
మంచిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ దీన్ని ప్రైసింగ్ వచ్చేసి ఎట్లుంటాయంటే, దీని ప్రైసింగ్స్ వచ్చేసి సో మండే టు ఫ్రైడేనేమో 2500 నుంచి 3500 ఉంటుండొచ్చు నాకు తెలిసి. మేము పోయినప్పుడైతే మేము ఫ్రైడేనే వెళ్ళినాము, 3000 ఏమో అన్నారు. బాల్తో కలిపి 3500 అయింది. ఇంకా 22 మెంబర్స్ ఉంటారు కాబట్టి ఇండివిజువల్గా వచ్చేసి ఇండివిజువల్గా నాకు తెలిసి 150 రూపీస్ 180 రూపీస్ పడుతుంది అంతే. మంచిగా గ్రౌండ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ కూడా సిఎన్ఆర్ గార్డెన్స్ అంట. అక్కడ కనిపిస్తుంది కదా లైట్స్ ఉండి, అది కూడా ఇంకొక గ్రౌండే. సారీ బాస్, ఇగో రోడ్డు హైవేల మీద అంటే మనం ఎట్లయినా నడిపినాం, కానీ వీడు ఇంకా చాలా జాగ్రత్తగా నడపాలి. ఎందుకంటే నేను విజువల్స్కి అటు సైడే తల పెడుతున్నా, ఈ బండి ఎటో పోతుంది. ఎందుకనైతే నేను అది చూసుకుంటే డైరెక్ట్ రైట్ సైడే వెళ్ళిపోయినా, ఇంకా నేను ముందలేం రాలే అనుకుంటున్నా. అబ్బా ఎంత ప్రశాంతంగా ఉందిరా బాబు. లాస్ట్ 3 days నుంచి ఏమవుతుందనంటే అసలు ఏది వ్లాగ్ తీద్దామన్నా సరే, ఇక్కడ కంటెంట్ చేద్దామన్నా సరే, ఎందుకో చాలా లో అనిపిస్తుంది. బయటికి వెళ్ళి చేస్తానారా నేను అన్న ఫీల్ వచ్చింది. మళ్ళీ కాన్ఫిడెన్స్ రావాలి, మళ్ళీ నాకు నేను బిల్డ్ చేసుకోవాలి. అట్లా అయితే మనం వెనకకి వెళ్ళిపోతాం అని చెప్పేసి నేను మళ్ళీ నన్ను నేను పుష్ చేసుకొని ఇంకో ఇట్లా ఇంకా 2-3 days ఇట్లానే ట్రై చేద్దాం అనుకుంటున్నా. అంటే కొంచెం నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు మంచిగా మోటో బ్లాగింగ్ తీసుకొని బెటర్గా ఇట్లా కొంచెం అవుట్ ఆఫ్ మైండ్, అంటే ఏదో నెగిటివ్ నుంచి దాని బయటికి రావడానికి ట్రై అయితే చేస్తున్నా అట్లా అనమాట. అండ్ ఇది వచ్చేసి గట్కేసర్ రూటు. ఇది మనకు అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోతుంది. ఇంకా నేను కూడా ఎక్కువ దూరం ఏం వెళ్ళను, ఇంకా ముందరికి వెళ్ళి యూటర్న్ యూస్ చేసుకుందాము. సో ఈ బ్లాగ్ ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మా మైక్ పనిచేస్తుందా? ఓకే. సో ఈ బ్లాగ్ ద్వారా నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి మాత్రం ఎప్పుడైనా గైస్ మీరు ఏదన్నా పని స్టార్ట్ చేస్తున్నా కానీ, ఒకవేళ మీరు ఏదన్నా పని స్టార్ట్ చేసినాక ఎప్పుడైనా లో అయినప్పుడు కానీ నాకు అనిపించే బెటర్ ఆప్షన్ ఏంటంటే, మీ చుట్టుపక్కల దోస్తులు ఉంటే వాళ్ళని కలవండి, చిల్ అవ్వండి. వాళ్ళకి నీ బాధలు చెప్పకండి, వాళ్ళతో ఫస్ట్ చిల్ అవ్వండి, వాళ్ళ వైబ్ ఎంజాయ్ చేయండి. ఇంకా మీ బాధ పోలేదు అది అని అనుకుంటే ఫస్ట్ బండో దగ్గర సైకిల్ ఉంటే సైకిల్, కారు ఉంటే కారు, ఏదో ఒకటి తీసుకొని ప్రశాంతంగా ఇట్లా ఎవ్వరి లేని రోడ్డు మీదకి వచ్చి ఎంత దూరం మీరు వెళ్తారో, ఎంత దూరం ట్రావెల్ చేస్తారో చేయండి. మీరు ఫేస్ చేస్తున్న బర్డెన్లో అట్లీస్ట్ 50-70% బర్డెన్ని మీరు క్లియర్ చేసుకొని ఇంటికి వెళ్తారన్న హోప్ అయితే నాకుంది. సో నేను కూడా నాకు వచ్చిన దాన్ని మెల్లమెల్లగా నేను ఇట్లనే రెక్టిఫై చేసుకుంటా. సో నాకైతే యూజ్ అవుతుంది అనిపిస్తుంది అట్లా. ఇక మనం యూటర్న్ తీసేసుకుందాము. బేసిక్ ఏంటంటే బండ్లో పెట్రోల్ అయిపోయింది, ఇంకా పెట్రోల్ బంక్ ఉంది. ఆహా ఓకే గైస్, నేనైతే ఈ ఈవినింగ్ నేను మంచిగా ఎంజాయ్ చేసిన. బయటకు వచ్చి ఎంజాయ్ అంటే ఏం లేదు, ఇదే ఇక గాలి తిరుగుడు తిరిగినా ఓకే, బాగుంది తిరగడం కూడా. ఇక్కడైతే పెట్రోల్ కొట్టించుకుందాం. అంకుల్కి మంచి ప్లేస్ దొరకలేదా పాపం, ఇంత పెద్ద ఇది కట్టి ఒక బాత్రూమ్లో కట్టించుకోలేదా అంకుల్? ఇంత అంకుల్ నువ్వు ఓకే ఇంత దూరం వచ్చిన. కాకపోతే ఏంటంటే ఇక్కడ టాస్క్ నాకు కొంచెం కార్డు ఉండాలి. అంకుల్ కార్డు ఉందా? అమ్మయ్య బతికినా. ఓకే మనం పెట్రోల్ కొట్టించుకుందాము. దీనికైతే రోజు సాగు. మన వ్లాగ్స్ రెగ్యులర్గా ఫాలో అయినాక తెలుస్తుంది. మొన్నటి వ్లాగ్లో 280, నిన్నటి వ్లాగ్లో 180, ఈరోజు మళ్ళీ ఒక 180 కొట్టిస్తా. అసలు నేను ఏడికి పోతలేనురా బాబు. అట్లని ఈ బండి మైలేజ్ ఇస్తలేదని కాదు, నేను తిరుగుతున్నా అనుకో. సరేలే ఇక అప్పుడప్పుడు ఇంక అయితేనే ఉంటాయి. హాయ్ అంకుల్. ఈరోజు కూడా ఎంత 180 కొట్టిస్తున్నా, చూద్దాం ఎంత దూరం పోతుందో. ఒకసారి దీన్ని 0 వేసి చూడాలి ఎంత దూరం పోతుందని. ఓకే ఇట్స్ డన్. థ్యాంక్ యూ అంకుల్. ఇగో అసలు ఇది ఒక్కసారి వ్యూ చూడండి
ఎంత బాగుంది స్కై, దాంట్లో నుంచి ఒక సన్ రైజ్. అదేందో నేను అతిగా ఆలోచిస్తాను, అతిగానే ఆలోచిస్తాను అనుకోండి. నాకు ఏమనిపిస్తుంది అంటే అట్లా చూసిన ప్రతిసారి మనల్ని అంటే మనం చేయాలనుకున్న దానికి ఎన్ని ఆటంకులు వచ్చినా సరే ఏడో ఒక నుంచి ఒక బొక్క ఉంటుంది. అట్లా ఒక వెలుతురు వచ్చింది చూడు, ఆ బొక్కలాగానే మనకు కూడా ఏదో ఒక వే దొరుకుతుంది బయటికి వికసించడానికి. సో ఆ బొక్కని వెతుక్కోవడమే మన పని అనమాట. అట్లా నేను మంచిగా కనెక్ట్ చేసిన అనుకుంటే కింద కామెంట్ చేయండి బ్రో. క్రేజీ అసలు, కానీ బాగుంది. ఇగో ఇట్లా స్ట్రైట్ రోడ్డు, మంచిగా పైన స్కై, హైలైట్. సెల్ఫ్ వైపింగ్. అరే గుద్దుతావారా? ఇప్పుడే మంచిగా చెప్తున్నా, వాడు అసలు గుద్దేటట్టే వచ్చిండు. చాలా డేంజర్ బ్రో ఇక్కడ. నువ్వు ఏంది ఓవర్టేకులు చేస్తే, పెద్ద బండ్లు ఓవర్టేకులు వేస్తే నేను ఇంత హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు నన్ను ఎవడైనా గుద్దేసి పోతే వాము ఇంకా బతకాలి బ్రో. ఇట్లా మళ్ళీ మనం గ్రౌండ్ల కాడికి వచ్చినాం. గ్రౌండ్లు చూడని వాళ్ళు మళ్ళీ చూడండి. ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనుకుంటా. మీరు ఆఫ్లైన్లో కూడా వచ్చి మాట్లాడుకోవచ్చు గ్రౌండ్స్ని. ఇది కుంట్లూరు వే అనమాట. కుంట్లూరు వేలో ఇది ఏదో గ్రౌండ్స్ ఉంటుంది అబ్బా. ఇందులో ఆడినా ఒకసారి నేను 1 month బ్యాక్, 1.5 month బ్యాక్. దీంట్లో ఒకసారి క్రికెట్ ఆడినాం, బాగుంటుంది. కాకపోతే లోపలికి వెళ్దామని అంటే రేపు ఎట్లాగో వస్తున్నాం కదా ఎల్లుండి. అగో రేపు ఇంకా ఆడుతూనే ఉంటారు. అసలు ఎప్పుడు గ్రౌండ్ ఖాళీలు ఉండవు. అదేందో అసలు వస్తూనే ఉంటారు, ఆడుతూనే ఉంటారు. అసలు ఏ డబ్బులు లేని వాళ్ళు మంచి ఇట్లాంటి గ్రౌండ్ పెట్టుకుంటే పైసలు. ఇంటికి వెళ్ళే రూట్లో ఇద్దరు కొత్త చిన్న ఫ్రెండ్స్ ఇడైతే ఆడైనరు. అసలు ఏంటంటే వాళ్ళకి లిఫ్ట్ కావాలన్నా అని అంటే వీడు డ్రాప్ చేయడానికి వెళ్తున్నా. అరే నేనేమైందిరా? వంశీయా? నేనేం బ్రో? వైష్ణవ్. అసలు 9th క్లాసా? ఏం చేయడానికి వెళ్తురు మరి? మీకు బండ్లు కూడా తోలు నీకు వస్తాయి? అమ్మ మంచిగా ఉంది కదరా. మాకైతే వాళ్ళు స్కూటీ తేవడానికి వెళ్తురంట ఎక్కడికో, అక్కడ డ్రాప్ చేయమని అంటే తీసుకెళ్తున్నా. నాకైతే నేను బండిని వేసుకుంది ఎప్పుడు తెలుసా? 10th క్లాస్లోనో 11thలోనో వేసుకున్నా. ఈ పొరగాళ్ళకి అప్పుడే ఓన్ స్కూటీలు, మళ్ళీ అది తేవడానికి 2 దోస్తులు. హైలైట్. బాగుందిరా మీది. అట్లనే కాదురా, అంటే ఇప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఎట్లానంటే బండ్లు దొరకడమే ఎక్కువ, అసలు దొరకవు. ఇవ్వరు. ఎవడన్నా ఇంటికి ఫ్రెండ్స్కి బండ్లు ఉండేవి కాదు కదా, ఇంకా కొంచెం కష్టమయ్యేది బండ్లు కావాలంటే. ఇప్పుడంటే మీకు ఈజీ అవైలబుల్ కదరా, ఎవరికైనా ఉంటున్నాయి బండ్లు. అప్పుడు అట్లా ఉండకపోయేది కదా. బాలు స్టోరీస్. ఎక్కడ? స్ట్రైటా? ఓకే కూల్. ఎక్కడ స్కూల్? ఇక్కడనేనా? హైదరాబాదేనా? వచ్చినా మీ చికెన్ సెంటర్? ఓకే, బాయ్. పాపం సడన్గా వాళ్ళు వచ్చినుండే, కానీ ఏదైతే అది హ్యాపీ. పాపం పురలు అన్న ప్లీజ్ అన్న అక్కడ వరకు లిఫ్ట్ ఇయ్యన్నా అని అంటే, అరే ఇది బండి మీద ఇద్దరు పడ్డర్రా అని అంటే, అన్న అడ్జస్ట్ అయినా కూర్చుంటావన్నా అని అంటుండ్రు. బాబు క్యూట్గా ఉంటుంది, చాలా ఇన్నోసెంట్ ఏజ్ అది, బాగుంటుంది అట్లా. సో అది గైస్ ఈరోజు బ్లాగ్ అయితే నచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్గా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ టుమారోస్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్ అండ్ లవ్ యూ గైస్.